వీక్షకులందరికీ నమస్కారం. రైతు సోదరులకి ఇద్దరు యువ శాస్త్రవేత్తలు గుడ్ న్యూస్ అందించారు. పంటల సాగులో నల్ల తామర ఈ మధ్యకాలంలో విపరీతంగా పెరిగిపోయి దాని నివారణకి రకరకాల రసాయనాలు విపరీతంగా పిచికారి చేయాల్సి వస్తూ ఉంది. దీంతో సాగు ఖర్చులు విపరీతంగా పెరిగిపోతా ఉన్నాయి. రకరకాల పురుగు మందులు పిచికారి చేస్తూ అవి రెసిస్టెన్స్ పవర్ తట్టుకొని కొత్త మందులు తయారు చేసిన కంపెనీలు కూడా ఎక్కువ ధరలకు అమ్ముతా ఉన్నాయి. రైతులేమో వాటిని తీసుకొచ్చి తప్పనిసరి పరిస్థితుల్లో పిచికారి చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మిర్చి, పత్తి సాగులో దీని పీడ ఎక్కువగా ఉంది. నల్లతామర వదిలించుకునేందుకు రైతులు ఒక్కో రైతు ఎకరానికి 30 నుంచి 40 వేలు దీనికి ఒక్కదానికే ఖర్చు చేయాల్సి వస్తూ ఉంది. ఎన్ని రసాయనాలు కలిపి కొట్టినా కూడా పనిచేయడం లేదు. దీంతో రైతులు విసిగి వేసారిపోయి ఉన్నారు. ఇదే విషయాన్ని గమనించిన ఇద్దరు యువ శాస్త్రవేత్తలు రసాయనాలతో లొంగని ఈ యొక్క నల్ల తామరని సేంద్రియ పురుగు మందుతో కంట్రోల్ చేసే విధంగా ప్రయోగాలు చేసి సక్సెస్ అయ్యారు. తెలంగాణలోని అగ్రికల్చర్ యూనివర్సిటీలో స్టార్టప్ ఏర్పాటు చేసుకొని స్టార్టప్లో 4 సంవత్సరాల పాటు పరిశోధన చేసిన ఈ పిహెచ్డి విద్యార్థులు ఇద్దరు సక్సెస్ఫుల్గా వారి యొక్క ప్రయోగాల్ని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకి సమర్పించి అందులో సైంటిఫిక్గా నిరూపించి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా 20 లక్షల రూపాయల సహాయాన్ని పొందారు. ఈ స్టార్టప్ని మరింత ముందుకు తీసుకెళ్ళారు. ప్రయోగాత్మకంగా సక్సెస్ అయింది. పెద్ద ఎత్తున ఉత్పత్తి ప్రారంభించేందుకు కూడా వారు ఏర్పాట్లు చేసుకుని ఒక కంపెనీని ఏర్పాటు చేసుకున్నారు. శ్రీ జీపీ అవెన్స్ లైఫ్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో అంకుర సంస్థని స్టార్టప్ ఏర్పాటు చేసుకున్నారు. ఇద్దరు సైంటిస్టులే, ఇద్దరు పిహెచ్డి చేసిన వారే. మహబూబాబాద్ చెందిన నెల్లికుదురు మండలానికి శ్రీరామగిరి గ్రామానికి చెందిన ప్రభాకర్ అనే సైంటిస్టు బాటనీలో పిహెచ్డి చేసుకున్నాడు. ఇక డోర్నకల్కు చెందిన నరేంద్ర కుమార్ కూడా మైక్రోబయాలజీలో ఉస్మానియా యూనివర్సిటీలో పిహెచ్డి చేశాడు. నల్లతామర తెగులు మిర్చిని, పత్తిని తీవ్రంగా నష్టపరచడాన్ని స్వయంగా గమనించారు. వారి ఇంట్లో వ్యవసాయం చేస్తున్నారు కాబట్టి పొలాలకు వెళ్ళినప్పుడు నివారణకు మందు కనుగొనేందుకు 4 సంవత్సరాల పాటు నిరంతరం శ్రమించారు. 2021లో స్టార్టప్ ప్రారంభించారు. తెలంగాణలోని అగ్రికల్చర్ యూనివర్సిటీలో అగ్రి హబ్ ఏర్పాటు చేస్తే అందులో స్టార్టప్ పెట్టుకొని ప్రయోగాలు చేశారు. నల్లతామర తెగులు వ్యాప్తికి కారణమయ్యే కీటకాలను ఏదైతే నల్లతామరకి దాన్ని విస్తరించడానికి ఏదైతే కీటకాలు కారణం అవుతున్నాయో వాటిని నివారించడానికి సేంద్రియ పద్ధతిలో ఒక రసాయనాన్ని తయారు చేశారు. దీన్ని త్రిప్ క్లియర్ తామర నాశిని అని పేరు పెట్టారు. శ్రీ జీపీ అవెన్స్ లైఫ్ సైన్సెస్ పేరుతో ఒక ప్రైవేట్ కంపెనీ కూడా ఏర్పాటు చేసుకున్నారు. దీన్ని కేంద్ర ప్రభుత్వం కూడా ఈ శాస్త్రీయంగా జరిగిన పరిశోధనను గుర్తించింది. సక్సెస్ఫుల్గా ఆ మందు పనిచేస్తుందని రిపోర్ట్ కూడా వచ్చింది. నిధి సీడ్ సపోర్ట్ ప్రోగ్రాం కింద కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న స్టార్టప్లకు ఇస్తున్న ప్రోత్సాహం కింద 20 లక్షల రూపాయలు ఈ స్టార్టప్కి అందించారు. రాబోయే రోజుల్లో వీళ్ళు పెద్ద ఎత్తున ఉత్పత్తి చేసి వ్యవసాయ రంగంలో ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా 40 నుంచి 50 వేల కోట్ల రూపాయలు నల్లతామర నివారణకి రైతులు ఖర్చు చేస్తూ ఉన్నారు. ఆ ఖర్చుని గణనీయంగా తగ్గించడానికి అవసరమైన సేంద్రియ రసాయనాలని వీళ్ళు తయారు చేస్తారని మనం ఆశిద్దాం. కాబట్టి కొద్ది రోజుల్లో దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ వచ్చిన తర్వాత మరో వీడియోలో మనం కలుసుకుందాం.